నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. 4వసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసి 12 రోజులు మాత్రమే అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల హడావిడిలో ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో పాలనను ప్రారంభించలేదు బాబు. కానీ ఆయన కుమారుడు రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం దూకుడు పెంచారు. ఒకప్పుడు లోకేష్ అంటే ముద్దపప్పు అనే స్థాయి నుంచి యువగలంతో సంపూర్ణ పొలిటికల్ లీడర్గా మారారు. ప్రస్తుతం ఆయన స్పీచ్ల కోసం ఎదురు చూసే రోజులు వచ్చాయి. ఇంతలా తనను తాను మార్చుకునేందుకు లోకేష్ చాలానే కష్టపడ్డారు. ఇక తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా లోకేష్ పాలనలో స్పీడ్ను పెంచారు. అయితే ఇదంతా కూడా టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడినని ప్రజలకు చెప్పేందుకే చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎన్నికల ముందు నుంచే వైసీపీ నేతలపై ఓ కన్నేసి ఉంచారు. రెడ్ బుక్ ను లోకేష్ సృష్టించుకున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు అందులో పొందుపరిచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఆ రెడ్ బుక్ ను తెరిచారు. అందులో అవినీతికి పాల్పడిన నాయకులు, నేతలకు బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు లోకేష్. ఇప్పటికే రెడ్ బుక్ లో ప్రముఖంగా ఉన్న ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులను మార్చే పనిలో ఉన్నారు. ఓవైపు రెడ్ లో ఉన్న వారిపై భరతం పడుతూనే మరోవైపు ప్రజా కార్యక్రమాల్లో లోకేష్ చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర నియోజకవర్గాల ప్రజలు కూడా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు లోకేష్ ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. తెల్లవారుజాము నుంచే జనం తరలి వచ్చి తమకు ఎదురవుతున్న సమస్యలను నేరుగా లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ తన నివాసం దగ్గర ఎలాంటి ఆంక్షలు విధించలేదు. లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యను దగ్గరుండి మరీ వింటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి వెంటనే లోకేష్ సంబంధిత అధికారులకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా తమ భూములను తీసుకున్నారని వాటిని కాపాడాలంటూ ప్రజల నుంచి లోకేష్ కు విజ్ఞప్తులు వచ్చాయి. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులపై కూడా లోకేష్ ఫోకస్ పెట్టారు. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లోని 12,000 మంది కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న అవినీతి పరులను ఏరిపారేసేందుకు సిద్ధమవుతున్నారు లోకేష్. ఇలా లోకేష్ విరామం లేకుండా ప్రజల్లోనే ఉంటున్నారు. ఎక్కడా చూసినా లోకేష్ పేరు వినిపిస్తోంది. టీడీపీలో బలమైన సామర్థ్యం ఉన్న నేతగా మారుతున్నారు. నారా లోకేష్ దూకుడు ఇలాగే కొనసాగితే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం ఖాయమంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో లోకేష్ టీడీపీని ముందుండి నడిపించే అవకాశాలు లేకపోలేదు. ఈ 5 ఏళ్ల పాలన కాలంలో లోకేష్ బాబు వారసుడిగా ఎదుగుతాడా లేక తనదైన మార్కును క్రియేట్ చేసుకుంటారా అనేది చూడాలి.